నమస్తే తేజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇకపై పాలస్తీనా దేశం ఏర్పాటును అంగీకరించబోమని ఇజ్రాయెల్ ప్రకటన. ప్రధాని నెతన్యాహు కార్యాలయం అధికారికంగా వెల్లడి. యుద్ధం అక్కర్లేదు, పీఓకే మనదే అవుతుంది, తనంతట తానుగానే భారత్ లో విలీనమవుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీమా. ఉత్తరప్రదేశ్ లో కుల రాజకీయాలకు చెక్. సమావేశాలపై నిషేధం. యూపీలో కుల వివక్ష నిర్మూలనకు యోగి సర్కార్ కఠిన చర్యలు. మైసూర్ దసరా ఉత్సవాల్లో తీవ్ర అసహనం. గట్టిగా అరిచిన సీఎం సిద్ధరామయ్య. సభకు అంతరాయం కలిగిస్తున్న వారిపై సిద్ధరామయ్య ఫైర్. రెండో రోజు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మ. దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు. హైవేలు, కోర్ అర్బన్ ప్రాంత అభివృద్ధిపై సీఎం సమీక్ష. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర దక్షిణ భాగాలను 2 వేర్వేరు ప్రాజెక్టులుగా చూడొద్దని విజ్ఞప్తి. వ్యవసాయంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం. వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయడమే లక్ష్యమని వెల్లడి. ఇకపై ఇది తెలంగాణ భవన్ కాదు, జనతా గ్యారేజ్. ఆర్ఆర్ఆర్ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని కేటీఆర్ హామీ. విజయవాడ ఉత్సవ్ పేరుతో కొత్త దోపిడీకి ప్లాన్. కూటమి నేతల తీరుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాజీ డీఎస్పీ నళినిని కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ. నెట్ఫ్లిక్స్ లోనూ అదే దూకుడు. మహావతార్ నరసింహ ఉగ్రరూపం. నెట్ఫ్లిక్స్ ఇండియాలో టాప్ లిస్ట్ లో ట్రెండింగ్. ఫుట్బాల్ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ ఆటగాళ్ల పిచ్ వేశాలు. భారత్ చేతిలో ఓటమి. షాఫ్ అండర్-17 ఛాంపియన్షిప్ లో పాక్ పై భారత్ ఘన విజయం. డీటెయిల్స్ చూస్తే, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. జోర్దాన్ నదికి పశ్చిమ ప్రాంతంలో పాలస్తీనా దేశం అనేదే ఉండబోదని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. పాలస్తీనా దేశ ఏర్పాటుకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ ప్రకటన చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు జరిపిన మారణ హోమం తర్వాత తమ దేశం మధ్యలో బలవంతంగా ఒక ఉగ్రవాద రాజ్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని నెతన్యాహు ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలస్తీనాకు మద్దతు ఇస్తున్న దేశాలకు ఇది తమ నుంచి స్పష్టమైన సందేశం అని పేర్కొంది. ఈ నెలాఖరులో జరగనున్న
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు నెతన్యాహు అమెరికా వెళ్లనున్నారు. ఈ పర్యటన నుంచి తిరిగి వచ్చాక దీనిపై పూర్తి స్థాయిలో స్పందిస్తామని కీలక పర్యటన ఉంటుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఆసక్తికరంగా ఈ పర్యటన సందర్భంగా వైట్ హౌస్ కు రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి నెతన్యాహుకు ఫోన్ కాల్ ద్వారా ఆహ్వానం అందింది. మరోవైపు ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా దేశ ఏర్పాటుకు మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్న సమయంలో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తున్నట్లు బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా ఇప్పటికే బాహాటంగా ప్రకటించాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని, అది తనంతట తానుగానే భారత్ లో విలీనమవుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీమాను వ్యక్తం చేశారు. పీఓకేలో పరిస్థితులు మారుతున్నాయని, అక్కడి ప్రజలే పాకిస్తాన్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. మొరాకో పర్యటనలో ఉన్న ఆయన అక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజలు పాకిస్తాన్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, స్వేచ్ఛ కోసం ఉద్యమిస్తున్నారని ఆయన తెలిపారు. పీఓకేలో డిమాండ్ ఇప్పటికే మొదలయ్యాయి. మీరు నినాదాలు వినే ఉంటారు. నేడు కూడా భారతీయుడినే, మైన్ బి భారత్ హూన్ అంటూ అక్కడ నినాదాలు విన్నంటున్నాయి. కాబట్టి మనం బల ప్రయోగం చేయాల్సిన అవసరం రాదు అని రాజ్నాథ్ వివరించారు. 5 ఏళ్ల క్రితం కశ్మీర్ లోయలో సైనికులతో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని తాను చెప్పానని ఆయన గుర్తు చేశారు. పీఓకేను తిరిగి చేజెక్కించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ సమయంలో చేజార్చుకుంటుందంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. మే 7న జరిగిన ఆ ఆపరేషన్ లో భారత్ కు పైచేయి ఉన్నప్పటికీ కేవలం కాల్పుల విరమణ ఒప్పందంతో సర్ది పెట్టుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే ప్రసంగంలో ఇతర దేశాల చర్యలపై భారత్ సమన్వయంతో వ్యవహరిస్తోందని రాజ్నాథ్ పేర్కొన్నారు. पीओके अपने आप आएगा, चिंता क्यों करते हैं? पीओके में अब डिमांड होने लगी. आपने सुना होगा 1-2 बार कुछ लोगों ने नारेबाजी की थी. 5 साल पहले एक बार इंडियन आर्मी को कश्मीर वैली में मैं संबोधित कर रहा था एक कार्यक्रम को. उस समय ही मैंने कहा था कि पीओके को आक्रमण करके हड़पने की जरूरत नहीं पड़ेगी. वो तो हमारा पड़ोसी है ही, वो हमारा है ही पीओके. और पीओके के लोग स्वयं ये कहेंगे कि मैं भी भारत हूं और वह दिन आने वाला है. ఉత్తరప్రదేశ్ లో కుల వివక్ష నిర్మూలనే లక్ష్యంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. సమాజంలో కుల ప్రస్తావనలకు తావు లేకుండా చేసేందుకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇకపై పోలీసు రికార్డులు మొదలుకొని వాహనాలపై రాసే నినాదాల వరకు ఎక్కడా కులం కనిపించకూడదని స్పష్టం చేస్తూ జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు రికార్డుల్లో నిందితుల కులాన్ని ప్రస్తావించడాన్ని పూర్తిగా నిషేధించాలని, కేసు మెమోలో, అరెస్ట్ పత్రాలు, పోలీస్ స్టేషన్లలోని బోర్డులపై కూడా కులాన్ని పేర్కొనకూడదని తేల్చి చెప్పారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ CCTVSS డేటాబేస్ లో సైతం కులానికి ఇక సంబంధించిన కాలంను ఖాళీగా ఉంచమని అన్నారు. అయితే ఇకపై రికార్డుల్లో నిందితుడి తండ్రి పేరుతో పాటు తల్లి పేరును కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలపై కులాల పేర్లు, కులాన్ని సూచించే నినాదాలు లేదా స్టిక్కర్లు అతికిస్తే మోటార్ వాహనాల చట్టం కింద జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే పట్టణాలు, గ్రామాల్లో కులాల పేర్లతో ఏర్పాటు చేసిన బోర్డుల చిహ్నాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించింది. రాజకీయ లబ్ధి కోసం నిర్వహించే కుల సమావేశాలను కూడా ప్రభుత్వం నిషేధించింది. क्योंकि विभाजित था. हमें फिर से विभाजित नहीं होना है. ये जातिवादी मानसिकता, ये क्षेत्रीय विभाजन की मानसिकता, यह विभिन्न वादों में विभाजन की मानसिकता जो भारत की गुलामी का कारण बना था, उससे मुक्त होकर के हमें सामाजिक एकता के मार्ग को प्रशस्त करने की दिशा में आगे बढ़ना होगा. समता मूलक समाज की दिशा में आगे बढ़ना पड़ेगा. वही राष्ट्रीय एकता का आधार बनेगा. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మైసూర్ దసరా వేడుకల ప్రారంభోత్సవంలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వేదికపై ప్రసంగిస్తుండగా ప్రేక్షకులలో కొందరు గందరగోళం సృష్టించడంతో ఆయన సహనం కోల్పోయారు. సభకు అంతరాయం కలిగిస్తున్న వారిపై వేదికపై నుంచి గట్టిగా అరుస్తూ హెచ్చరికలు జారీ చేశారు. కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోలేరా, కింద కూర్చోండి, ఎవడరా అది, ఒక్కసారి చెప్తే అర్థం కాదా, అసలు ఇక్కడికెందుకు వచ్చారు, ఇంట్లోనే ఉండాల్సింది అంటూ సిద్దరామయ్య తీవ్ర స్వరంతో మందలించారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న పోలీస్ అధికారిని పిలిచి పోలీసు వాళ్ళను బయటకు వెళ్లనివద్దు, ఇక గంట సేపు కూర్చోలేనప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు వస్తారు అని ఆదేశించారు. ఈ ఘటనతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ಸ್ನೇಹಿತರೆ, ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಕೂತ್ಕೊಳ್ಳಕ್ಕಾಗಲ್ಲ ನಿಮ್ಗೆ? ರೇ ಕೂತ್ಕೊಳ್ಳ, ಯಾರವನು?
ಒಂದ್ಸಾರಿ ಹೇಳಿದ್ರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ ನಿಮ್ಗೆ? ಯಾಕೆ ಬರ್ತೀರಿ ನೀವು ಇಲ್ಲಿಗೆ? ಮನೇಲಿ ಇರ್ಬೇಕಾಗಿತ್ತು. ಪೊಲೀಸ್ನವ್ರು ಅಲ್ಲಿ ಬಿಟ್ಬೇಡ್ರಿ, ಕಳಿಸ್ರಿ ಎಲ್ಲ. ಒಂದು ಅರ್ಧ ಗಂಟೆ 1 ಗಂಟೆ ಕೂತ್ಕೊಳ್ಳಕ್ಕಾಗಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಯಾಕೆ ಬರ್ತೀರಿ ಇಲ್ಲಿಗೆ ಫಂಕ್ಷನ್ಗೆ ನೀವು? ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు గాయత్రీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని రోజు మంగళవారం పలువురు మంత్రులు దర్శించుకున్నారు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పరిటాల సునీత, యాలగడ్డ వెంకట్రావు దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం మంత్రులు వేద పండితుల చేత మంత్రులకు ఆశీర్వచనం పొందారు. ఇక ఆపై అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని చిత్రపటాన్ని మంత్రులకు ఆలయ అధికారులు అందజేశారు. మరోవైపు గాయత్రీదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచి అమ్మ దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. జై దుర్గా, జై జై దుర్గా అన్న నామస్మరణలతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. ఏడాది 11 అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దుర్గమ్మ. తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వగా, మొదటి రోజే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గమ్మ రూపాన్ని కనులారా దింపుకుని తరించిపోయారు. ఇక ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ ఉత్తర దక్షిణ భాగాలను 2 వేర్వేరు ప్రాజెక్టులుగా చూడొద్దని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తర భాగానికి కేటాయించిన నంబరునే దక్షిణ భాగానికి కూడా కొనసాగించాలని కోరారు. అందుకే వెంటనే అనుమతులు మంజూరు చేయడంతో పాటు ఏకకాలంలో 2 పనులు ప్రారంభించేందుకు సహకరించాలన్నారు. దక్షిణ భాగం అలైన్మెంట్ కు వెంటనే ఆమోద ముద్ర వేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతుల జారీ, నూతన ప్రతిపాదనలకు ఆమోదం తదితర అంశాలపై NHAI జాతీయ రహదారుల విభాగం, NH జాతీయ రహదారుల రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, మోర్త్ రహదారుల భవనాల శాఖ, అటవీ శాఖ అధికారులతో సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కారణాలతో రహదారుల నిర్మాణంలో జాప్యం చేయవద్దన్నారు. అసెంబ్లీలో వ్యవసాయ శాఖపై లఘు చర్చ జరిగింది. సందర్భంగా ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే వ్యవసాయ శాఖ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు రైతులకు లబ్ధి చేకూర్చిన అంశాలను చెప్పడంతో పాటు భవిష్యత్తులో ఇక రైతు సంక్షేమ సంఘం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామనే విషయాలను ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ 24-25 దీని ప్రకారం లెక్కల ప్రకారం 5,17,482 కోట్లు, 35.20%. తెలంగాణ మీరు చూస్తే 2,14,490 కోట్లు, 14.15%. కర్ణాటక 3,08,165 కోట్లు, 11.72%. కేరళ 98,020 కోట్లు, 8.78%. తమిళనాడు 3,77,284 కోట్లు, 13.04%. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దానికి లాస్ట్లో సర్వీస్ సెక్టర్కి వెళ్తే మంది 44.64%, 41.64%. వేరే తెలంగాణ 67.16%, కర్ణాటక 68.13%, కేరళ 67.28%, తమిళనాడు 53.60%. ఎక్కడ సర్వీస్ సెక్టర్ ఉంటుందో అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది ప్రభుత్వానికి. మనకు వాళ్ళకు 3% ఎక్కువ డిఫరెన్స్ ఉంది. అంటే 100 రూపాయలు జిఎస్టిపి వస్తే దాంట్లో తెలంగాణ, కేరళ, కర్ణాటక 9.2, 9.3% వాళ్ళకి ఆదాయం వస్తుంది. మనకు 6.2% ఆదాయం వస్తుంది. అందుకే ఆల్ ఎకానమీస్ అన్నీ కూడా
అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ, ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టర్కి వెళ్తాయి. అది సస్టైనబిలిటీ. కొన్ని దేశాల్లో 2%, 3% కూడా అగ్రికల్చర్ ఉంది. మనం విభజన సమయంలో 25% ఉంటే తర్వాత 35% పెరిగాం. తెలంగాణ 25 నుంచి 14% తగ్గే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ వల్ల. అదే పదే నేను చెప్తూ వచ్చాను, స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి మనకు ఆ ఇబ్బంది ఉంది. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని పదే నేను అందుకే చెప్తున్నాను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఇకపై తెలంగాణ భవన్ కేవలం పార్టీ కార్యాలయం కాదని ప్రజల సమస్యలు పరిష్కరించే జనతా గ్యారేజ్ అని ఆయన ప్రకటించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇక్కడికి రావచ్చని, న్యాయ సహాయం కోసం నిపుణులైన న్యాయవాదులు అందుబాటులో ఉంటారని భరోసానిచ్చారు. రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ వల్ల నష్టపోతున్న రైతులు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిశారు. నల్గొండ, సూర్యాపేట, గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాల నుంచి వచ్చిన బాధితులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులతో తామే స్వయంగా రోజుల తరబడి చర్చలు జరిపి మెరుగైన పరిహారం ఇల్లు ఇచ్చి ఒప్పించామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి వెళ్లడానికి ముఖం చాటేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు, ఓఆర్ఆర్ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే అలైన్మెంట్లు మార్చి రైతులను ఇబ్బందులు గురిచేసిందని కేటీఆర్ విమర్శించారు. అలైన్మెంట్లు మార్చి పేదల జీవితాలతో ఆడుకోవడం కాంగ్రెస్ కు కొత్తేమీ కాదన్నారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ను శాస్త్రీయంగా ఖరారు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. మీరున్నప్పుడు చేయలేదా? మల్లన్న సాగర్ కట్టలేదా? ఆందోళనలు కాలేదా? కొండపోచమ్మ సాగర్ కట్టలేదు? అవును అయినాయి. ఇక్కడ కేసీఆర్ ఏం చేసిండు? పిలుచుకొని మాట్లాడిండు. ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయ్యాలనో ఇప్పించి, అవసరమైతే ప్లాట్ ఇచ్చి, ఇల్లు ఇచ్చి, పరిహారం ఇచ్చి, వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుందని చెప్పి సంజాయించి కాలు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని ఒప్పించుకున్నాం, ఆఖరికి చేసుకున్నాం. మరి వీళ్ళేం చేయాలి? ముఖం చాటేస్తే అయిపోతుందా? అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు 3. 1, మాకు అలైన్మెంట్ అన్నా శాస్త్రీయంగా చేయండి, మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు. 2, నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి. ఇది సరిపోదు, ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది, ఎస్ఆర్ఓ రేట్ ఒకటి ఉంది. మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామ్నూర్ ఎయిర్పోర్ట్ కాడ 1,20,00,000 ఇస్తున్నారని చెప్పి కూడా తమ్ముడు ఇచ్చిండు వెంకటేష్. ఎకరానికి ఎయిర్పోర్ట్ 1,20,00,000 ఇస్తారు. మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వద్దు అనేది మీ ప్రశ్న. అది వాస్తవమో కాదో నాకు తెలియదు. చూడండి, వాస్తవం అయితే సంతోషమే రాములన్న. అయితే అవన్నీ కూడా లాయర్లకు ఇవ్వండి. అదే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఇంటూరు కాబట్టి, ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే, మీకు ఎవరికన్నా సరే న్యాయ సలహాలు కావాలంటే, ఇగో మన తెలంగాణ భవన్ కాదు, దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్. మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు. మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు కూడా ఇస్తారు. మీ వాళ్ళే ఉన్నారు ఇదంతా నాయకులు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రతిసారి కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ అలవాటుగా మారిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ రాజకీయాలకు వేదికగా మార్చి స్వామివారి ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు దుర్గమ్మ పేరుతో విజయవాడ ఉత్సవం అంటూ కూటమి నేతలు మరో దోపిడీకి సిద్ధమయ్యారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ భూమిని ఉపయోగించుకుంటూ స్టాళ్ల పేర్లతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలపై భారం మోపుతూ దోపిడీకి పాల్పడుతున్న కూటమి నేతల దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నవరాత్రుల మీద ఎవరు మాట్లాడలేదు. నవరాత్రుల్లో ఈ రోజు చెప్పాలంటే కనుక అరాకొర వసతులతో ఈ రోజు నవరాత్రుల యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆఫీసర్ల మధ్య సమన్వయం లేదు. భక్తులకి సరైన అవగాహన కల్పించే విధంగా ఎక్కడ కూడా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ఎక్కడ కూడా పెట్టిన పరిస్థితులు లేవు. ఏ ఒక్క అధికారికి ఒక అధికారికి సమన్వయం లేదు. సామాన్య భక్తులు ఏ విధంగా గుడికి వెళ్ళాలో తెలియలేని పరిస్థితి. దివ్యాంగులు ఎలాగో తెలియదు. అదేవిధంగా చంటి పిల్లల్ని పెట్టుకున్న వాళ్ళు ఎలాగో తెలియదు. వీటి గురించి కనీసం ఎంపీ గారు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎంపీ గారు పట్టించుకున్న పరిస్థితి మాట్లాడితే విజయవాడ ఉత్సవం గురించి ప్రెస్ మీట్లే తప్ప దసరా నవరాత్రులు ఈ విధంగా జరుగుతాయి అని చెప్పని ఎంపీ స్థాయిలో కానీ, మంత్రి స్థాయిలో కానీ, ఎమ్మెల్యే స్థాయిలో కానీ ఎన్ని రివ్యూలు పెట్టారు చెప్పండి. ఒక రివ్యూలో ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు కలిసిన రివ్యూ నేను ఎక్కడ చూడలేదు. మరి కనీసం గతంలో మా ప్రభుత్వంలో అయితే కనుక ఫీల్డ్ విజిట్లు చేసేవాళ్ళం, రివ్యూలు చేసేవాళ్ళం, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో ప్రతి ఒక్కటి కూడా ఏర్పాట్లు చేసేవాళ్ళం. ఈరోజు కేవలం విజయవాడ ఉత్సవకే
ప్రజాప్రతినిధులందరూ కూడా పరిమితం అయిపోయారు. ఎందుకంటే నేను వేరే విధంగా మాట్లాడలేదు. మీరు దుర్గమ్మని ఏ విధంగా దుర్గమ్మ పేరు చెప్పుకుని విజయవాడ ఉత్సవాలు అని చెప్పని కమర్షియల్ యాక్టివిటీస్ స్టాల్స్ చూడండి. విజయవాడ ఉత్సవానికి స్టాల్స్ అంట 10 సైజు వచ్చేసి 56 రోజులకి 3,50,000 రూపాయలు వసూలు చేస్తారట. స్థలాలన్నీ ఏమో ప్రభుత్వ స్థలాలు, పున్నమి కానీ, స్టేడియం కానీ, తుమ్మనపల్ల కళాక్షేత్ర కానీ, ఘంటసాల కానీ, ఇప్పుడు మీరు ఏదైతే గొల్లపూడిలో దేవాలయ శాఖ చూసుకున్నారో అన్ని ప్రభుత్వ స్థలాలే. ఇప్పుడు ఒక గొల్లపూడి దానికే 45 లక్షలు చెక్ ఇచ్చినట్టుకున్నారు. అది కూడా ఆ స్థలాన్ని కూడా కొట్టేయాలని చెప్పని కృష్ణా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో అది గోల్ఫ్ కోర్ట్ అని చెప్పని, ఎగ్జిబిషన్ సొసైటీ అని చెప్పని, ఈ స్థలాలు లాంగ్ లీజ్కి ఇచ్చేయమని చెప్పని మీరు కలెక్టర్తో రాయించింది వాస్తవం కాదా? వాటన్నిటిని కూడా భక్తులు తప్పు పట్టబట్టి మళ్ళీ 2 నెలలకి మేము 45 లక్షల రూపాయలు అద్దె కడతామని చెప్పని మీరు 40 ఎకరాలకి కలిపి 45 లక్షల రూపాయలు కడితే 10 సైజుకి 3,50,000 వసూలు చేస్తారండి. ఇది మీరు చేస్తున్న వ్యాపారమా? విజయవాడ ఉత్సవాలు చేస్తారు చెప్పండి. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మీరు స్టాల్స్ పెట్టాలి, వేరే విధంగా కంపెనీస్ ఉంటే మీరు స్టాల్స్ పెట్టాలి అని చెప్పని ఒత్తిడి చేయడం, స్టాల్స్ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేయడం. కోట్ల రూపాయలు విజయవాడ ఉత్సవంలో పబ్లిక్ ఏమి ఉరిగిందని చెప్పండి. మీరు బుక్ మై షోలో ఇళయరాజా గారి షోకి బుక్ మై షోలో పెట్టారు టికెట్స్ కొనుక్కోండి అని చెప్పని. బుక్ మై షోలో చూడండి 849 రూపాయల నుంచి 59,000 రూపాయల వరకు టికెట్ అండి దానికి. ఇది బుక్ మై షోలో తీసుకున్న ప్రింట్. ఇది అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ డీఎస్పీ నళినిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరామర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ ఆమె నివాసానికి వెళ్లి మాట్లాడారు. నళిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని హామీనిచ్చారు. ఆమె సర్వీసు సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారని ఆయన వెల్లడించారు. నళిని చికిత్సకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తోందని కలెక్టర్ హామీనిచ్చారు. గతంలో వైద్యపరంగా ఆయన ఖర్చులను కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేస్తామని, ఇంకా ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారని కలెక్టర్ నళినికి తెలియజేశారు. నళినిని కలిసిన అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తాను ఆయుర్వేద వైద్యం, యోగా ద్వారా కోలుకుంటున్నానని, ప్రస్తుతం పెద్దగా ఖర్చేమీ కాదని ఆమె చెప్పారని తెలిపారు. ఆమె తన సర్వీస్ నిబంధనల గురించి అభ్యర్థించారని, ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ పేర్కొన్నారు. నళిని త్వరలో పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నళిని గారిని ఇక్కడ కలవడం జరిగింది. వారి ఇంటికి వచ్చేసి వారి నాన్నగారు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేయడం జరిగింది. వారికి వరుసగా టైఫాయిడ్, తర్వాత వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ వరుసగా రావడం వల్ల ఆరోగ్యం కొద్దిగా క్షీణించడం జరిగింది. అదేవిధంగా గత కొంతకాలం నుంచి వారు చెప్పినట్టుగా రొమటైడ్ ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్నారు. కానీ యోగా మరియు ఆయుర్వేదం తోటి స్థిరంగా ఉన్నారు. మంచిగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ప్రకారం ఇక్కడికి వచ్చేసి వారి సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి బాగుండాలి. అవసరమైతే ఎక్కడైనా సరే, ఎంత ఖర్చైనా సరే మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి నిమ్స్ లో గానీ, ఇతర కార్పొరేట్ హాస్పిటల్లో గానీ వైద్యం ప్రభుత్వమే భరించి చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఏదన్నా వైద్యపరంగా అయినటువంటి ఖర్చులకు కూడా ముఖ్యమంత్రి గారు నిధుల నుంచి ఇస్తానని కూడా చెప్పమని కన్వే చేయడం జరిగింది. అయితే వారు పెద్దగా ఖర్చులు కాలేదని నళిని గారు చెప్పారు. ఎందుకంటే ఆయుర్వేదం కాబట్టి వారికి తెలిసిన మెడిసిన్, మరియు పతంజలి కాబట్టి ఖర్చులు పెద్దగా కాలేదని, అది కూడా ఇప్పుడు వారు పూర్తిగా అల్లోపతికి దూరంగా ఉన్నాము. తర్వాత వారు ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే వారికి మంచిగా పనిచేస్తుందో ఆ ఆయుర్వేదాన్నే వాడుతా అని చెప్పడం జరిగింది. సో వారి యొక్క ఆయుర్వేదం సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కి వారు వెళ్లాలనుకుంటున్నారు. తక్కువ ఖర్చు కాబట్టి పెద్దగా సాయం అవసరం లేదని వారు చెప్పడం జరిగింది. తర్వాత వారు ప్రముఖంగా పేర్కొన్నది వారి యొక్క సర్వీస్ నిబంధనలు, వారు ఏదైతే సస్పెన్షన్ అన్నారో దానికి సంబంధించినటువంటి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది, దాని గురించి వారు అడగడం జరిగింది. ఇది డెఫినెట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నారు, ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత వారి యొక్క వ్యక్తిగత జీవితం ఇవన్నీ. వారి తండ్రి గారు కూడా యోగా మాస్టర్, వారు కూడా కుటుంబం అంతా కూడా యోగాని మరియు ఆయుర్వేదాన్ని నమ్ముకున్నటువంటి కుటుంబం భువనగిరిలో. కాబట్టి వారికి మొత్తం కూడా ఈ యొక్క వైద్యం, యోగా మీద, ఆయుర్వేదం మీద పట్టున్నటువంటి వ్యక్తులు. పతంజలి షాప్ కూడా ఉన్నటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ వైద్యంతో వారు ఇప్పటికే కోలుకున్నారు. వారే చెప్తున్నారు, మొన్న అసలు నడవలేని పరిస్థితిలో ఉండి ఈ రోజు
ఈ ఆయుర్వేదిక్ వల్ల మొత్తం కూడా నడవగలుగుతున్నారని చెప్పగలిగారు. త్వరలోనే వారు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పేసి మీ అందరం కూడా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ వారికి ఏ విధమైనటువంటి సహాయం అందించాలని కోరుకున్నా కానీ దాన్ని చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. వారు కూడా సరైన సమయంలో చెప్తా అని చెప్పడం, ముఖ్యంగా వారి సర్వీస్ నిబంధనల గురించి పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హిందూ పురాణాల నేపథ్యంలో యానిమేటెడ్ సినిమాగా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది మహాతా నరసింహ. కన్నడ టాప్ ప్రొడక్షన్ హౌస్ లైన్ హోంబోలే ఫిలిమ్స్, క్లెయిమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ప్రపంచ వ్యాప్తంగా జూలై 25న థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వసూళ్లను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 19 నుంచి పలు భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లోనూ తన దూకుడు ప్రదర్శిస్తోంది. నెట్ఫ్లిక్స్ ఇండియాలో టాప్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది. ముందుగా అంతా ఊహించినట్లుగానే అద్భుతమైన వ్యూవర్షిప్ తో డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా ధనయాత్ర కొనసాగిస్తోంది. అశ్విన్ కుమార్ స్టోరీ టెల్లింగ్, సాలిడ్ విజువల్స్ కు కుటుంబ ప్రేక్షకులు చిన్నారులు ఫిదా అయిపోతున్నారు. హిందూ పురాణాలలోని శ్రీ మహావిష్ణువు దశావతారాలను ఆధారంగా చేసుకుని 7 భాగాలుగా రూపొందించే మహోత్తర్ సినిమాటిక్ యూనివర్స్ లో ఫస్ట్ పార్ట్ గా వచ్చింది. మహాతా నరసింహ ఈ ఫ్రాంచైజీలో రాబోయే నెక్స్ట్ పార్ట్లపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. షాఫ్ అండర్-17 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరిగిన భారత్ ఉత్కంఠ భరిత మ్యాచ్ లో భారత్ యువ జట్టు పాకిస్తాన్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మైదానంలో పాక్ ఆటగాడి రెచ్చగొట్టే చర్యకు బదులుగా గోల్స్ తో సమాధానమిచ్చి 3-2 తేడాతో పాక్ ను చిత్తు చేసింది. విజయంతో గ్రూప్ బి లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఘనంగా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఆట ఆద్యంతం హోరాహోరీగా సాగింది. మ్యాచ్ 43వ నిమిషంలో పాకిస్తాన్ ఆటగాడు మహ్మూద్ అబ్దుల్లా ఒక గోల్ సాధించాడు. అనంతరం అతను టీ తాగుతున్నట్లుగా వింతగా సంబరాలు చేసుకున్నాడు. ఈ సంబరాలు 2019 బాలాకోట్ దాడుక సమయంలో పాక్ కు చిక్కిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు వెక్కిరిందుకేనని అభిమానులు తీవ్రంగా స్పందించారు. అయితే ఈ అవమానానికి భారత ఆటగాళ్లు తమ ఆటతోనే గట్టిగా సమాధానం చెప్పారు. దాల్ ములున్ గాంగ్టే గుండ్లిభా వాంకేరాక్టం చెరొక గోల్ సాధించి స్కోర్ ను సమం చేయగా 73వ నిమిషంలోనే రెహాన్ అహ్మద్ అద్భుతమైన గోల్ కొట్టి భారత్ కు నిర్ణయాత్మక విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో వరుసగా 3 విజయాలు నమోదు చేసిన భారత్ జట్టు సెమీఫైనల్లోనే నేపాల్ తో తలపడనుంది. మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ పాకిస్తాన్ కూడా సెమీస్ కు అర్హత సాధించింది. సెమీస్ లో బంగ్లాదేశ్ తో పాక్ ఆడనుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇకపై పాలస్తీనా దేశం ఏర్పాటును అంగీకరించబోమని ఇజ్రాయెల్ ప్రకటన. ప్రధాని నెతన్యాహు కార్యాలయం అధికారికంగా వెల్లడి. యుద్ధం అక్కర్లేదు, పిఓకే మనదే అవుతుంది. తనంతట తానుగానే భారత్ లో విలీనమవుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీమా. ఉత్తరప్రదేశ్ లో కుల రాజకీయాలకు చెక్. సమావేశాలపై నిషేధం. యూపీలో కుల వివక్ష నిర్మూలనకు యోగి సర్కార్ కఠిన చర్యలు. మైసూర్ దసరా ఉత్సవాల్లో తీవ్ర అసహనం. గట్టిగా అరిచిన సీఎం సిద్ధరామయ్య. సభకు అంతరాయం కలిగిస్తున్న వారిపై సిద్ధరామయ్య ఫైర్. రెండో రోజు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మ. దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు. హైవేలు, కోర్ అర్బన్ ప్రాంత అభివృద్ధిపై సీఎం సమీక్ష. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర దక్షిణ భాగాలను 2 వేర్వేరు ప్రాజెక్టులుగా చూడొద్దని విజ్ఞప్తి. వ్యవసాయంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం. వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయడమే లక్ష్యమని వెల్లడి.
ఇకపై ఇది తెలంగాణ భవన్ కాదు, జనతా గ్యారేజ్. ఆర్ఆర్ఆర్ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని కేటీఆర్ హామీ. విజయవాడ ఉత్సవ్ పేరుతో కొత్త దోపిడీకి ప్లాన్. కూటమి నేతల తీరుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాజీ డీఎస్పీ నళినిని కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ. నెట్ఫ్లిక్స్ లోనూ అదే దూకుడు. మహావతార్ నరసింహ ఉగ్ర రూపం. నెట్ఫ్లిక్స్ ఇండియాలో టాప్ లిస్ట్ లో ట్రెండింగ్. ఫుట్బాల్ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ ఆటగాళ్ల పిచ్ వేశారు. భారత్ చేతిలో ఓటమి. షాఫ్ అండర్-17 ఛాంపియన్షిప్ లో పాక్ పై భారత్ ఘన విజయం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.